ఇక ఎప్పుడు హాట్ టాపిక్ వార్తతోటి బయటకు వచ్చేటటువంటి మన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మళ్ళా రవాణా ఆర్టీసీ గురించి మొత్తం ఒక సమీక్ష సమావేశం నిర్వహించిండు. నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో కలిపి సమావేశం నిర్వహించి మేము ఫ్రీ బస్సు తీసుకొచ్చినాం. ఫ్రీ బస్సు తీసుకొచ్చిన తర్వాత మహిళలు ఎంతో మందికి లబ్ధి చేకూరుతా ఉన్నది. దానితో పాటు ఇప్పుడు దాదాపుగా ఓ 3500 ఉద్యోగాలు కూడా ఆర్టీసీలో ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చేసినాం అని చెప్తా ఉన్నటువంటి సారు మళ్ళొక కొత్త వార్త కూడా పట్టుకొచ్చిండు. ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళి మన రాజధానికి అంటే హైదరాబాద్ పట్టడానికి ఏసీ బస్ని అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు ఒక 30 బస్సులు సిద్ధంగా ఉన్నాయి అని చెప్పి ఓ 2-3 ట్రయల్గా విడుదల చేసిరు. ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తర్వాత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఇలాంటి ఈ సౌకర్యం ఏదైతే ఉందో దీన్ని వాడుకోవాలి, మీరంతా కూడా వినియోగించుకోవాలి అని చెప్పి చెప్తా ఉన్నాడు. మరి నడుస్తుంది మంచిగానే, ఎందుకనంటే ఆర్టీసీ ఏసీ బస్సులు అంటే మంచిగానే నడుస్తాయి. ఎందుకంటే వేసవి టైంలో అయితే ఇంకెక్కువ నడుస్తూ ఉంటుంది. మహిళలు చాలామంది కూడా ఫ్రీ బస్సును అయితే వినియోగించుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా సూపర్ లగ్జరీ బస్సుని ప్రతి నియోజకవర్గం నుంచి వెళ్ళి ఒక సూపర్ లగ్జరీ బస్సుని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చెప్తూనే మరి అక్కడ ఉన్నటువంటి బకాయిలు, మరి మేము ఫ్రీ బస్ తీసుకొచ్చిన తర్వాత దాదాపుగా 40 కోట్లేమో ప్రతి మంత్కి దాదాపుగా ఒక 40 కోట్ల రూపాయలు అయితే ఖర్చు అవుతా ఉన్నది. దానికి సంబంధించి 280 కోట్లు పెండింగ్ ఉంటే మాత్రం 80 కోట్లు కూడా ఇప్పుడే ఇచ్చేసినాం. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, చిన్నగా మేము చక్కదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి ఇక ఫుల్ అండ్ ప్లెడ్జ్డ్గా ఆయనకున్నటువంటి మంత్రి శాఖ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నిన్న రాష్ట్ర ప్రజలకి తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు తెలిపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఒక లగ్జరీ బస్సు కూడా కొత్త లగ్జరీ బస్సులు కూడా ప్రతి నియోజకవర్గం నుంచి క్యాపిటల్ హైదరాబాద్ సిటీకి బయలుదేరబోతా ఉన్నాయి అనేటువంటి వార్త కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ప్రజలకి చెప్తా ఉన్నారు.